నెల్లూరు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారి డేంజర్ జోన్గా మారింది. రాత్రి వేళల్లో ప్రయాణం చేయాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. చీకట్లో ప్రమాదం జరిగి ప్రాణాలు పోయినా తెల్లవారే వరకు కనీసం ఎవరికీ తెలియటం లేదు. అసలు నెల్లూరు ముంబై జాతీయ రహదారి ఎందుకింత డేంజర్గా మారింది? నెల్లూరు ముంబై జాతీయ రహదారి వరుస ప్రమాదాలతో రక్తమోడుతోంది. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 20 మంది చనిపోయారు. ఎదురుగా వచ్చే వాహనాలు రెప్పపాటులోనే ఢీకొంటున్నాయి. ప్రమాదం జరిగిందని తెలిసేలోపే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నెల్లూరు నుంచి మర్రిపాడు మండలం దాకా ఉండే జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్గా మారింది. ఆత్మకూరు సంఘం మధ్యలో హైవేపై ప్రమాదాలు అధికమయ్యాయి. రోడ్డు నిర్మాణంలో లోపాలు జనం ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. నామమాత్రపు రహదారుల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. మద్యం మత్తు, అతివేగం కారణంగా పదుల సంఖ్యలో జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇటీవల ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలో గేదెను కారు ఢీకొట్టిన ఘటనలో నెల్లూరుకు చెందిన ఆర్కెస్ట్రా సింగర్తో పాటు ఆమె తల్లి చనిపోయింది. కారులో ఉన్న మరో 2 గాయాలతో బయటపడ్డారు. ఇలా ఎంతో మందిని ఈ జాతీయ రహదారి బలి తీసుకుంది. వాసిలి నుంచి మర్రిపాడు మండలం పీపీగుంట వరకు రాత్రి సమయాల్లో ప్రయాణించాలంటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. హైవే మీద చిమ్మ చీకటి ఉంటుంది. ఎటువైపు నుంచి మూగజీవాలు వస్తాయో తెలియదు. నందవరం నుంచి మర్రిపాడు మధ్యలో గేదెలు అడ్డు రావడంతో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగినా తెల్లారేదాకా ప్రమాదాలకు సంబంధించిన సమాచారం కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఉంటుంది. సుమారు 110 కిలోమీటర్ల పొడవైన ముంబై జాతీయ రహదారిని 4 వరుసలుగా విస్తరించాలన్న ప్రతిపాదన ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉంది. 2015 వరకు నెల్లూరు ముంబై జాతీయ రహదారి 7 మీటర్ల వెడల్పుతో ఉండేది. జిల్లా సరిహద్దు నుంచి 10 మీటర్ల వెడల్పుతో ఆత్మకూరు మండలం జాలయ్య నగరం వరకు 60 కిలోమీటర్ల మేర తారుతో నిర్మించారు. అక్కడి నుంచి నెల్లూరు వరకు 50 కిలోమీటర్ల మేర 150 కోట్లతో పీక్యూసీ విధానంలో సిమెంట్ రోడ్డు చేశారు. ఈ రహదారిపై నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ మార్గంలోనే ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. మొత్తానికి భవిష్యత్తులో హైవేపై ప్రమాదాలు జరగకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.